క్యాండిడ్ కాన్వర్సేషన్. ఎర్రచందనం దొంగలు వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళని అడిగితే సినిమాల వరకు ఎర్రచందనం దొంగలు హీరోలు అవుతారు, బట్ రియల్ లైఫ్లో వాళ్ళు విలన్లు. ఇస్ దట్ ట్రూ? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. బికాస్ ఎర్రచందనం ఒక భారతదేశంలో మాత్రమే పండుతుంది అన్న విషయం తెలిసింది. కానీ ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ న్యూస్ మనకి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. అండ్ ఇదే అంశంపై తీవ్రంగా పరిశోధన చేసి బ్లడ్ శాండర్స్ అనే పుస్తకం రాశారు సీనియర్ జర్నలిస్ట్ ఫ్రమ్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా సుధాకర్ రెడ్డి ఉడుమల గారు. అండ్ సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడబోతున్నాం. ఎర్రచందనం దొంగలతో కలిసి తిరిగారు ఆయన, అడవుల్లోకి వెళ్ళారా, ఎలా తెలుసుకున్నారు ఇన్ని విషయాలు, ఒక పుస్తకం రాసే అన్ని విషయాలు ఎలా తెలుసుకున్నారు, ఆయనతో మాట్లాడబోతున్నాం. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ విత్ అస్. బ్లడ్ శాండర్స్ అనగానే జేమ్స్ బాండ్ సినిమా గుర్తొస్తుంది నాకు. సో టైటిల్ యాక్చువల్గా తెలుగులో రక్తచందనం, దాన్నే ఇంగ్లీష్లో బ్లడ్ శాండర్స్ అంటారు. యాక్చువల్గా ఇట్స్ కాల్డ్ రెడ్ శాండర్స్ ఆర్ రెడ్ శాండల్వుడ్. రైట్. దీని సైంటిఫిక్ నేమ్ టీరోకార్పస్ సెంటాలినస్. అయితే ఎందుకు బ్లడ్ శాండర్స్ అని పేరు పెట్టాలని అనిపించిందంటే, మనకి శాండిల్వుడ్ వీరప్పన్ కథ మనకు తెలిసిందే. వీరప్పన్ ఎంత రక్తం పారింది వీరప్పన్ శాండిల్వుడ్ కానీ ఏనుగుల దంతాల కేసులో. సో దాని తర్వాత శాండిల్వుడ్ తర్వాత ఇంతమంది చనిపోవటం కానీ ఇంత అరాచకం కానీ అది అడవుల్లో బయట అంతర్జాతీయంగా జరిగింది రక్తచందనానికి సంబంధించి. అందుకనే బ్లడ్ అనే వర్డ్ నేను వాడటం జరిగింది, బ్లడ్ శాండర్స్ అని. దాని సబ్ టైటిల్ ద గ్రేట్ ఫారెస్ట్ హైస్ట్, అంటే మహాదోపిడి, అడవిలో మహాదోపిడి. సో మీరు అన్నారు ఇందాక భారతదేశంలో మాత్రమే పండుతుందని. యాక్చువల్ భారతదేశంలో మాత్రమే కాదు, రాయలసీమలో కేవలం 3 జిల్లాలు 4 జిల్లాల్లో మాత్రమే పండుతుంది. అది ఎక్కడా పండదు. న్యాచురల్గా ఆర్టిఫిషియల్గా కొంతమంది కల్టివేట్ చేస్తుండొచ్చు, దాని గురించి మనం మాట్లాడచ్చు. రైట్. సో మొత్తానికి రాయలసీమ సొత్తు అనమాట అయితే మరి రెడ్ శాండల్ అనేది సహజంగా. అండ్ వాట్ బ్రాట్ యూ టు రెడ్ శాండల్, అంటే మీకు ఎర్రచందనం మీద పుస్తకం రాయాలని ఎందుకు అనిపించింది? ఇది నేను ఎర్రచందనంకి సంబంధించి అనేక వార్తలు రాశాను గత 2 దశాబ్దాలుగా. యాజ్ ఎ క్రైమ్ రిపోర్టర్, లేటర్ యాజ్ అన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, ఐ హ్యావ్ రిటన్ లాట్ ఆఫ్ స్టోరీస్. చాలా స్టోరీలు రాశాను నేను ఏ పేపర్లో పనిచేసిన. అది స్థానికంగా తిరుపతి, శేషాచలం అడవుల్లో జరుగుతున్నదే కాకుండా చైనా, జపాన్ల వరకు వివిధ స్థాయిల్లో ఈ స్మగ్లింగ్ ఎలా జరుగుతుందని అనేక వార్తలు రాశాను. సో తర్వాత నాకు అనిపించింది, నేను యాక్చువల్గా 3 సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. నిజంగా ఈ పుష్ప సినిమా కన్నా చాలా ముందే స్టార్ట్ చేశాను. ఈలోపు కోవిడ్ వల్ల కొంత ప్రాజెక్టు బయటికి రావటం ఆగింది. అయితే ఇందులో బేసిక్గా నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఒకటి మన ప్రాంతానికి చెందిన ఎర్రచందనం ఇన్ని స్టెప్స్, అంటే దీంట్లో అనేక కోణాలు ఉన్నాయి. ఒక రాజకీయ కోణం ఉంది, ఆర్థిక కోణం, అంటే ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్ అయిందంటే నేను చెప్తే అది షాకింగ్గా ఉంటుంది. ఒక్క 2 దశాబ్దాల్లోనే 15,000 మెట్రిక్ టన్స్ సీజ్ చేశారు ఎవరైతేనే. 15,000 మెట్రిక్ టన్స్. ఒక్కొక్క మెట్రిక్ టన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో 1 కోటి నుంచి 1,95,00,000, 2 కోట్ల వరకు ఉంటుంది. సో ఈ లెక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి మీరే చెప్పండి లెక్కలేసి. ఈ లెక్కన మనకు దొరికేది చాలా తక్కువ. అధికారిక అంచనాల ప్రకారమే 10% మాత్రమే దొరుకుతుంది. అంటే దాదాపు 1,50,000 టన్నులు కొట్టేసినట్టున్నారు ఇప్పటి వరకు. అంటే 1,50,000 కోట్లు, ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా 1,50,000 కోట్ల విలువైన ఎర్రచందనం కొట్టేశారు. బయటికి పోయింది 90%. సో దీని పరిధి చాలా ఎక్కువ, ఆర్థిక పరిధి. కానీ సో దాని మీద ఇంట్రెస్ట్ సహజంగానే నాకు, బికాస్ దేర్ ఆర్ ఫిల్మ్ స్టార్స్ ఇన్వాల్వ్డ్. టాలీవుడ్ మీకు తెలుసు, నీతూ అగర్వాల్ కేసు ఉంది, తర్వాత మస్తాన్ వలీ, దెన్ వాళ్ళందరూ ఇన్వాల్వ్డ్, అంటే వాళ్ళందరూ చేయించారు స్మగ్లింగ్. దే వర్ పార్ట్ ఆఫ్ దే వర్ బుక్డ్, అంటే పోలీస్ వాళ్ళని బుక్ చేశారు. మస్తాన్ వలీ అనే ఒక స్మగ్లరు, అతను ఒక రాజకీయ పార్టీ నాయకుడు కూడా అక్కడ స్థానికంగా. అతనికి నీతూ అగర్వాల్ కేసులో, నీతూ అగర్వాల్ ఈజ్ ఎ ఫిల్మ్ యాక్టర్. దెన్ సంగీత చటర్జీ అనే ఒక ఎయిర్ హోస్టెస్ కమ్ మోడల్, ఇందులో ఒక చాప్టర్ కూడా ఉంది, ఒక చాప్టర్
శాండల్వుడ్. శాండల్వుడ్. సో దీంట్లో చాలా కోణాలు ఉన్నాయి, అన్ని కోణాలు. మనం చైనీస్ కనెక్షన్ కూడా తీసుకొచ్చాం. మీరు చూస్తున్నారు ఇప్పుడు చైనాకి బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు పోతున్నాయి, మనీ లాండరింగ్ అవుతుంది, ఇక్కడ హ్యూమన్ హెయిర్ స్మగ్లింగ్ అవుతుంది. సో రెడ్ శాండర్స్ కూడా అంతిమంగా శేషాచలం అడవుల్లో స్టార్ట్ అయిన స్మగ్లింగ్ ఎక్కడ ఎండ్ అవుతుందంటే జపాన్, చైనాలో ఎండ్ అవుతుంది. సో ఇదంతా ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం, నన్ను వాట్ మేడ్ మీ అంటే నాకు ఎక్కువ దీని మీద ఆలోచన రేకెత్తించి దీన్ని పరిశోధించాలన్నది, ఎందుకు వాడతారు అనేది పెద్ద మిస్టరీ. మనకి ఆ సినిమాలో చూపించారు, పుష్ప సినిమాలో, ఏది జపాన్లో షెమ్షిన్ అనే ఒక వయలిన్ లాంటి అది కరెక్టే. అయితే దానికి మించి కూడా చాలా అందులో చూపించిన విషయాలండి, చాలా ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఒక పెళ్ళయింది, ఒక ఫర్నిచరు ఇంట్లో ఒక సోఫా 1.5-2 కోట్ల వర్త్ ఉంటుంది, రెడ్ శాండర్ సోఫా చైనాలో మనం కొనుక్కోవాలంటే. మై గుడ్నెస్. సో అదే కాకుండా ఇట్స్ ఈస్థెటిక్గా అట్ ద సేమ్ టైం దానికి ఒక వాల్యూ ఉంది, బికాజ్ బ్యూటీ అంటే కాస్మెటిక్ ప్రోడక్ట్స్లో వాడతారు. ఎలా తెలుస్తుంది ఏ చందనం అని చెప్పి సోఫాగా తయారు చేస్తాక? సోఫాగా దాన్ని తెలిసిపోద్ది, దాని టెక్స్చర్. మీకు రోజ్వుడ్కి, శాండల్వుడ్కి, టీక్వుడ్కి, ఇప్పుడు టీక్వుడ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పగలరు అది టీక్వుడ్డా లేకపోతే దాని గ్రెయిన్స్ బట్టి. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ లగ్జరీ, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ రాయల్టీ. అది బికాస్ చైనాలో ఎంతోమంది రాజులు రాజ్యం వెళ్ళారు. ఇది ఇప్పుడు కాదు స్టార్ట్ అయింది. మనకు తెలిసి ఎర్రచందనం స్మగ్లింగ్ మనం 2 దశాబ్దాల గురించి అని మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఎప్పుడో 1400-1500లోనే చైనా రాజులు భారతదేశం నుంచి ఈ ఎర్రచందనాన్ని తీసుకెళ్లేవాళ్ళు. వాళ్ళ అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే అక్కడ వేరే కుటుంబాలు ఒకవేళ పొరపాటున అక్వైర్ చేసుకుంటే వాళ్ళని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు. అంత దీనికి అంత రాయల్టీ, ప్రాధాన్యత. మన దగ్గర ఒక 1000 ఎకరాల పొలం ఉంటే, లేకపోతే అంటే ఆ గొప్ప ఒక సిటీలో ఒక ప్రముఖ ఏరియాలో ఒక పెద్ద విల్లా ఉంటే ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతుంటారు. స్టేటస్ సింబల్. సో సాధారణ వ్యక్తులకి అప్పుడు, ఇప్పుడు ఏంటంటే దోజ్ హు గాట్ మనీ. చైనా కూడా మార్కెట్ ఎకానమీ, దో కమ్యూనిస్ట్ కంట్రీ అయినప్పటికీ చైనా, జపాన్, సౌత్ కొరియా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో చాలా ప్లేసెస్లో దీనికి చాలా విలువ ఉంది. చాలా ఇంకొకటి ఇంపార్టెంట్, దిస్ ఆల్సో ఏ సెక్స్ పిల్గా వాడతారని. అంటే అఫ్రోడిసిక్, అంటే దాని పౌడరు దాన్ని వాడతారన్న అది ఉంది, దానికి క్యారెక్టర్స్ ఉన్నాయని. కానీ వాట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పుష్ప సినిమా చూసారా? ఈ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ తర్వాత అడుగుతాను. పుష్ప సినిమా చూసారా? చూసాను. హౌ క్లోజ్ ఇస్ పుష్ప సినిమాలో చూపించిన వాస్తవాలు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్కి ఎంత దగ్గరగా ఉంటుంది? పుష్ప సినిమాలో మనకి నేను అనుకుంటుంది, నేను రాసిన పుస్తకంలో ఒక 5-10% చూపించారని అనిపించింది. ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు వాళ్ళు కొంత రీసెర్చ్ చేసిన మాట వాస్తవమే. నేను చూసిన దాని ప్రకారం ఆ డైరెక్టర్ కానీ స్క్రిప్ట్ రైటర్ కానీ కొంత రీసెర్చ్ చేశారు. అయితే దాంట్లో అంటే సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు. ప్లస్ ఈ సబ్జెక్ట్ని మాత్రమే డీల్ చేస్తే మనకి సినిమా అంటే కథానాయకుడు ఉండాలి, ఫ్రిక్షన్ ఉండాలి. సో ఐ థింక్ దే మూవ్ టు లవ్ స్టోరీ ఉంది అందులో, కొంత అదర్ ఎలిమెంట్స్ని తీసుకొచ్చడం వల్ల ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ డెప్త్కి వెళ్ళలేకపోయారని నాకు అనిపించింది. అంటే ఇంకా అవకాశం ఉండింది. అంటే నేను రాసిన దాంట్లో 5-10% ఉంది అందులో. ఎందుకంటే మనకి పుష్పాలో మనకి చూపించింది ఒక అడవిలో శేషాచలంలో ఏమవుతుందని చూపించారు, కొంత చెన్నై సీ పోర్ట్లో చూపించారు. బట్ ఇక్కడ నా దాంట్లో ప్లాట్ ఎక్కడ జరుగుతుంది, దుబాయ్లో, చైనాలో, జపాన్లో, దెన్ ఇక్కడ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఒక మనకి పుష్పలో స్మగ్లరే, ఒక ఆర్డినరీ స్మగ్లరే, తర్వాత వుడ్ కట్టరే స్మగ్లర్ అవుతాడు. అంటే నేను ఐ వాంట్ యూ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ వుడ్ కట్టరు, స్మగ్లరు. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే వుడ్ కట్టర్లు అందరూ మంచి వాళ్ళ అంటే ఇల్లీగలే. బట్ మీకు వుడ్ కట్టర్స్ ఎవరంటే ఎక్కువగా తమిళనాడులో జవాది హిల్స్, ఎక్కడైతే వీరవిహారం చేశాడు ఒకప్పుడు బతికున్నప్పుడు, ఎక్కడైతే వీరప్పన్ కొన్ని 1,000 కోట్ల 100 కోట్ల సంపదను దోచుకున్నాడో
మొత్తం యంత్రాంగాన్ని, ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఈ ట్రైబల్ మలయలీ ట్రైబల్స్ అంటారు, జవాది హిల్స్, వాళ్ళకి ఎప్పుడైతే వీరప్పన్ని ఎస్టీఎఫ్ విజయ్ కుమార్ ఎన్కౌంటర్లో చంపేశాడో అప్పుడు వాళ్ళకి అవకాశం లేకుండా ఉంది. అదే పనికి అలవాటు పడి ఆ కొండల్లో తిరిగి వాళ్ళ జనరేషన్స్, నెక్స్ట్ జనరేషన్స్ పిల్లలకు కూడా అక్కడ ఉపాధి లేదు. రైట్. వాళ్ళకి ఆ ట్రైబల్స్ జీవితాలు దరిద్రమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రెడ్ శాండర్స్ వైపు అప్పటి వరకు ఆంధ్ర ప్రాంతంలోనే కూలీలు చేసేవాళ్ళు. అయితే ఆంధ్ర ప్రాంతం అంటే రాయలసీమ ప్రాంతంలోంచి కూలీలు పనిచేసేవాళ్ళు. వాళ్ళకి ఎక్కువ దీంట్లో రిస్క్స్ ఇన్వాల్వ్ ఉన్నాయని చెప్పి వాళ్ళని తీసుకురావడం మొదలుపెట్టారు. ఓకే. అయితే వీరప్పన్కి నేను నా సెకండ్ చాప్టర్ ఐ టాక్ అబౌట్ వీరప్పన్స్ లెగసీ మీద నేను మాట్లాడుతున్నాను ఆ చాప్టర్లో. అంటే వీరప్పన్కి దీనికి ఏంటి సంబంధం అని. ఒకటి, వీరప్పన్కి రక్తచందనానికి సంబంధం లేదు డైరెక్ట్గా. రైట్. బట్ వీరప్పన్కి ఎవరి కోసం అయితే ఏ ట్రైబ్స్ అయితే పనిచేశాయో వాళ్ళు కూడా ఈ రక్తచందనంలో ఇవాళ పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తారు, వాళ్ళు లూర్ చేయటం ఈజీ. వాళ్ళకి ఏంటంటే శరీరం అంటే సింపుల్గా ఉంటారు, లీన్గా, బట్ దృఢత్వం ఎక్కువ, కొండలు ఎక్కగలరు. నేను వెళ్ళాను కోమింగ్ పార్టీతో పాటు ఒక 23 కిలోమీటర్లు పైకి నడిచి 23 కిలోమీటర్ కింద నడిచాను. 23 కిలోమీటర్లు మీరు పైకి ఎక్కాలా? యా, పైకి కాలినడకన. అంటే మేము 2 రోజుల్లో తిరిగింది. బట్ మీకు వెళ్ళాలంటే కనీసం ఒక మంచి ఎర్రచందనం చెట్టు దొరకాలంటే కనీసం 10 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. అది ప్లస్ 70 సెంటీమీటర్ల సర్కంఫరెన్స్ ఉండాలి. ఇది చాలా సిల్లీ క్వశ్చన్, కానీ అక్కడ జంతువులు కూడా ఉంటాయి కదా? జంతువులు ఉంటాయి. మీకు లెపర్డ్స్ ఉంటాయి, బీర్స్ ఉంటాయి, అంటే ఎలుగుబంట్లు అటాక్ అయిన రోజులు ఉన్నాయి. అవన్నీ దాటుకుంటూ లోపలికి వెళ్ళి ఒక ఎర్రచందనం చెట్టు దొరుకుతుంది. బట్ ఆ లెక్కన కూడా 1.5 టన్నుల ఎర్రచందనం, 60 లక్షల చెట్లు నరికేశారు. ఎంత దారుణంగా, అంటే ఎంత చేసి ఉంటారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటారు అని చెప్పి. అంటే వీళ్ళ లెక్కన ఎర్రచందనం దొంగలు ఎంతమంది ఉంటారండి? కొట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారు? యాక్చువల్గా అరెస్ట్ అయిన వాళ్ళే 30,000 మంది అరెస్ట్ అయ్యారు. మై గుడ్నెస్. మీకు ఈ రోజుకి కూడా రాయలసీమలో జైళ్ళన్నీ చూస్తే 60% మంది ఎర్రచందనం స్మగ్లర్లే ఉంటారు. ఎందుకు స్మగ్లర్ అంటే వుడ్ కట్టర్స్. అవును, బట్ ఎందుకు అంత కఠినంగా పెట్టారు ఎర్రచందనం చట్టాలని? జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ రేర్, ఏదో షెడ్యూల్ సో అండ్ సో కింద వస్తుందనే ఒక కారణంతో. బికాస్ ఇవాళ 15వ శతాబ్దం నుంచి మీరు చెప్తున్నారు అనుకుంటే ఎవరో వెళ్ళి పండించుకోలేరండి వాళ్ళ దగ్గర. ఎందుకంత మన దగ్గరికే వచ్చి దొంగతనం చేసి తీసుకొచ్చినప్పుడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు అడిగింది. ఇప్పుడు నేను వింటున్నాను, ఒక ప్రొఫెసర్ కూడా చెప్తున్నారు, జర్మ్ ప్లాజం మీద చైనా వాళ్ళు తీసుకెళ్లారంట అక్కడ పండిస్తామని, కానీ అక్కడ పండలేదు. ఇక్కడ కూడా రైతులు చాలా చోట్ల పొలాల్లో పండించాలని చూశారు. ఇక్కడ ఒక వింత ఏంటంటే ఆ న్యాచురల్గా ఆ శేషాచలం కొండల్లో, అంటే తిరుపతి వెంకన్న పాదాల చెంత ఉన్న కొండల్లో మాత్రమే ఇది బాగా పెరుగుతుంది. ఎందుకు? అది ఆ నేల, ఆ సాయిల్ నేచరు, ఆ టెర్రైన్ దీనికి బాగా పనికొస్తుంది, అందులో ఉన్న మినరల్స్. నేను చాలామంది రైతులు పండిస్తున్నారు, కానీ ఈ హార్ట్ వుడ్ రాదు లోపల, ఆ ఎరుపు, ఆ గట్టితనం, ఆ గ్రెయిన్స్ బయట రాదు ఎంత పండించినా. ఇంకొకటి, మీకు ఒక చెట్టు పెరిగి రావాలంటే 60-70 ఏళ్ళు పడుతుంది. మీరు కొట్టడానికి పనికి రావాలంటే 70 సెంటీమీటర్లుగా సర్కంఫరెన్స్ రావాలి. 60-70 ఏళ్ళు పడుతుంది. 70 ఏళ్ళు పడుతుంది. అయ్యో, మొన్ననే ఎవరో వచ్చి మీరు ఒక 4 లక్షలు పెడితే ఎర్రచందనం ఒకటి పంట మేమే పండించి మొత్తం పండించి మీకు 12 ఏళ్లలో 18 కోట్లు ఇస్తామని చెప్పి ఆఫర్ పట్టుకొచ్చారండి. అది నమ్మశక్యంగా లేని ఆఫరు. ఎందుకంటే ఒకటి, మీకు అడవిలో పెరిగేదానికి బయట పెరిగేదానికి చాలా తేడా ఉంది. ఆ క్వాలిటీ ఇక్కడ రాదు బయట. రెండోది, మీకు చట్టాలు, ఈ రోజున రైతులు నాకు తెలిసి చాలామంది పండించిన వాళ్ళు కొట్టి అమ్ముకోలేని దుస్థితి. ఎందుకంటే అది దాంట్లో కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. సో దాన్ని అమ్ముకోవటం చాలా కష్టం. ప్లస్ మీకు మార్కెట్ కూడా కష్టం. బికాస్ ఆ కొనేవాడు క్వాలిటీ సరుకు ప్రిఫర్ చేస్తాడు. అంటే అది అడవిలో దొరికిందే. అడవిలో న్యాచురల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకప్పుడు హార్వెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు సొంతంగా, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు ఈ దొరికిన దాన్నే పెట్టుకొని అమ్ముతున్నారు. తిరుపతిలో పెద్ద గోడౌన్ ఉంటుంది ఎర్రచందనం, మొత్తం కొన్ని 100 టన్నులు, సీజ్ అయిన టన్నులు. సో కాబట్టి ఐ డోంట్ థింక్ సో. అంటే అది ఎంతవరకు బయట అనేది నమ్మటం కష్టం. ఇవంతా లెజిటిమేట్గా చేస్తున్నామని చెప్పి వాళ్ళు పేపర్ వర్క్తో పాటు వస్తున్నారు. ఆబ్వియస్లీ ఇది పెంచుకోవచ్చు, ఇది దొంగతనమైన పెంచుకోవడం కాదు, పెంచుకోవచ్చు. బట్ దే ఆర్ ప్రామిసింగ్ దట్ కైండ్ ఆఫ్ రిటర్న్. అది ఎందుకంటే ఎవరికి రాలేదు కదా.
మనం 60-70 ఏళ్ళు అయిందా, ఎవరైనా పెంచారా? ఎవరు పెంచలేకపోయారు. పెంచలేకపోయారు. అంటే అది చాలా ఇంట్రెస్టింగ్ విషయం సుధాకర్ గారు, దట్ మీరు చేసిన పరిశోధనలో అక్కడ తిరుపతి వెంకన్న పాదాల దగ్గరే పండుతుందని అనే ఒక అది నమ్మకమా లేకపోతే నమ్మకం కాదు, రామాయణంలో కూడా ఒక రిఫరెన్స్ ఉంది. రామాయణంలో కూడా రిఫరెన్స్ ఉంది. ఈ రోజు కూడా ఈ ఎర్రచందనం పేస్ట్ని వాడుతుంటారు తిరుమలలో కూడా. నేను రాశాను నా బుక్లో ఒక చోట. సో రామాయణ రిఫరెన్స్లో కూడా రావణుడు కూడా హనుమంతుడు వెళ్ళి లంకలోకి వెళ్ళినప్పుడు రావణుడు కూడా రాసుకొని ఉంటాడు, చెస్ట్ స్మేడ్ విత్ రెడ్ శాండర్స్ పేస్ట్ అని రాశారు. సో కాబట్టి ఐ థింక్ ఇట్ హ్యాస్ సమ్ మెథలాజికల్ రిఫరెన్సెస్, రైట్. బట్ అక్కడ సాయిల్ నేచర్ సైంటిఫిక్గా మనం మాట్లాడుకుంటే అక్కడ నేచర్ ఆఫ్ ది సాయిల్ ఆ కొండల్లో ఐఎమ్ రియలీ సర్ప్రైజ్ దట్ అలాంటి సాయిల్ ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదా అని. అంటే సాయిల్, క్లైమేట్ ఇవన్నీ ఇంపార్టెంట్. సాయిల్, క్లైమేట్. ఏదో ఒక మ్యాజిక్. ఇప్పుడు మనకి కాశ్మీర్లో యాపిల్స్ పండుతాయండి, మనం హైదరాబాద్లో పండించామనుకోండి, ఆదిలాబాద్ పండించే యాపిల్ పండిస్తున్నారు, కానీ ఈ కాశ్మీర్ యాపిల్కి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. కరెక్టే, బట్ సియాటిల్లో పండుతాయి. అంటే there is another place like Kashmir in the world. Yep. So I'm asking, what is the other place in the world from your knowledge which is like Rayalaseema, which allows that kind of cultivation of. అయితే ఆఫ్రికాలో నేను నా ఒక సబ్ హెడ్డింగ్లో చెప్పాను ఆఫ్రికన్ కజిన్ అని. ఆఫ్రికాలో కొంచెం దగ్గరగా ఉండే ఒక ఎర్రచందనం పెరుగుతుంది అక్కడ కూడా, బట్ దీన్ని మించింది లేదు. శేషాచలంలో దొరికే ఎర్రచందనాన్ని మించింది ఎక్కడా లేదు. ఇవన్నీ దూరపు కజిన్స్, డిస్టాన్స్ కజిన్స్ మాత్రమే. సో మీరు అంటే ఎట్లా జరుగుతుంది స్మగ్లింగ్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో యాక్టర్స్ ఎవరని అడిగారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సినిమాలో చూపించారు ఏది కూలీలు కొట్టడం గురించి. ఈ కూలీలు తమిళనాడు నుంచి వస్తున్నారు ఇప్పుడు. అయితే ఈ కూలీలు మాట్లాడటానికి ఒక మేస్త్రి ఉంటాడు. వాళ్ళకి వెళ్ళి మీకు ఇన్సూరెన్స్ ఇస్తాం, మీకు ఏమైనా అయితే వాళ్ళ విడోస్ వైఫ్స్కి ఇన్సూరెన్స్ ఇస్తాము, డబ్బులు ఇస్తాము, రోజుకింత డబ్బులు ఇస్తాము, వాళ్ళ ట్రాన్స్పోర్టు, జైల్లో లాయర్ ఖర్చులు అన్నీ మేమే భరిస్తామని తీసుకొస్తారు వాళ్ళని. తర్వాత ఇది ఒక టెర్రర్ మాడ్యూల్లో మీరు టెర్రర్ ఆర్గనైజేషన్లో ఎలా జరుగుతుందంటే బాంబు పెట్టేవాడు ఒకడు ఉంటాడు, తయారు చేసేవాడు ఒకడు ఉంటాడు, దాన్ని ఎగ్జిక్యూట్ అంటే ఏ మాడ్యూల్కి ఆ మాడ్యూల్ సంబంధం ఉండదు. అట్లనే ఎర్రచందనం స్మగ్లింగ్లో కూడా కొట్టే వాళ్ళ వరకు ఒక మాడ్యూల్ పని. నెక్స్ట్ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి పైలట్స్ ఉంటారు. అంటే ముందు ఎవరన్నా పోలీస్ వాళ్ళు ఉన్నారా, చెక్కింగ్ అవుతుందా అని చూడటానికి పైలట్స్ ఉంటారు. పైలట్స్ తర్వాత ట్రాన్స్పోర్టర్స్ ఉంటారు, దాని గోడౌన్స్ ఉంటాయి. గోడౌన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో పెట్టరు గోడౌన్స్, మ్యాక్సిమం గోడౌన్స్ చెన్నైలో, బెంగళూరులో, లేకపోతే అక్కడ. అంటే మనకి భారతదేశం దాటి ఎలా వెళ్తుందంటే సీపోర్ట్ల ద్వారా వెళ్తుంది, ఎయిర్ కార్గోలో వెళ్తుంది, ల్యాండ్ రూట్లో వెళ్తుంది. ల్యాండ్ రూట్లో బంగ్లాదేశ్ నుంచి వెళ్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం, బర్మా రెఫ్యూజీస్. ఒకప్పుడు మయన్మార్ నుంచి రెఫ్యూజీస్ వచ్చి వెనక్కి వచ్చిన వాళ్ళు ఫస్ట్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ఈ ల్యాండ్ రూట్లో బర్మా నుంచి వెళ్తుంది, మయన్మార్ నుంచి వెళ్తుంది. సో ఈ డిఫరెంట్ ఫేజెస్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగితే చాలామంది అడుగుతుంటారు ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యారు అంటే, ఒక పార్టీ అని కాదు, ఆ స్థానికంగా చాలా ఇంపార్టెంట్. కొన్ని నియోజకవర్గాల్లో ఈ ఫండ్ అంటే ఎర్రచందనం నుంచి వచ్చే డబ్బు అక్కడ స్థానిక రాజకీయాలను కూడా శాసించే స్థాయిలో ఉంటుంది. సో సో అది ఈ పార్టీ వాళ్ళు ఉన్నారంటే ఏమవుతుందంటే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేరే పార్టీ వాళ్ళది ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటుంది, ఇంకొక పార్టీ ఉన్నప్పుడు ఇంకొక పార్టీ వాళ్ళది ఎక్స్పోజ్ అవుతుంటుంది. మీరు అడుగుతూ ఉన్నారు ఇది ఒక సినిమాలో పుష్ప సినిమాలో కొంతమంది పేర్లు చెప్పారు. ఎందువల్ల అంటే రెడ్లు మాత్రమే చేశారా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ అని అంటే వాళ్ళని విలన్ లాగా చూపిస్తున్నారు మీ పుస్తకంలో అని ఒక ఆరోపణ ఉంది. మీ పుస్తకం చదివిన వాళ్ళు చెప్పారు. నా పుస్తకం కాదు, ఈ సినిమా గురించి చెప్పారు. నా పుస్తకంలో నేను ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అండి. మనం ఒక నేరాన్ని, ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ నెట్వర్క్, ఇందులో కూడా ఉంది కదండి కొల్లం గంగిరెడ్డి. అవును, ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ నెట్వర్క్లో మనం కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని తీసుకురావటం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను రాసిన బుక్లో పెద్ద కింగ్ పిన్ సాహుల్ హమీద్, తర్వాత గంగిరెడ్డి, తర్వాత మహేష్ నాయుడు, తర్వాత రెడ్డి నారాయణ,
తర్వాత మలైక్కల్ మూసా. ఒక ప్రాంతం, ఒక కులం, ఒక మతం కాదు, ఎర్రచందనం స్మగ్లింగ్లో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పుష్ప సినిమాలో ఈ విలన్ పేరు జాలిరెడ్డి అని ఇంకొకటని పెట్టారు, అయితే వేరే మంగళం సీన్ అని కూడా పెట్టారు. బట్ దాని మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయ్యుండొచ్చు కాక, అయితే ఇది ఒక బికాస్ మీకు వైజాగ్ పోర్ట్లో ఎక్స్పోర్ట్ అవుతుంది. అక్కడ ఏ కులం వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ ప్రాంతం వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు? చెన్నై పోర్ట్లో అవుతుంది, కృష్ణపట్నం పోర్ట్లో అవుతుంది, ముంబై పోర్ట్లో అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్పోర్టర్స్ అందరూ మీకు నార్త్ ఇండియన్స్ ఉంటారు, కంపెనీస్, దే ఓన్ ద కంపెనీస్. సో ఒక కులానికి ఆపాదించడం అనేది చాలా తప్పు. నా పరిశోధనలు తెలియదంటే దీనికి ఎవరు అవకాశం వస్తే, బికాజ్ ఇట్స్ రెడ్ గోల్డ్. నా ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ రెడ్ గోల్డ్, ఆ సినిమాలో కూడా ఆ పదం వాడినట్టున్నారు తర్వాత రిలీజ్. రెడ్ గోల్డ్ అనేది ఎందుకంటే ఇది బంగారం, ఎర్ర బంగారం. ఈ ఎర్ర బంగారం దోచుకోవడానికి ఈ కులానికి, మతానికి, ప్రాంతానికి సంబంధం లేదు. ఇప్పుడు వుడ్ కట్టర్స్లో జవాది ట్రైబ్స్ ఉంటారు, మధ్యలో ఉన్న వాళ్ళు రాయలసీమ ప్రాంతం వాళ్ళు, వైజాగ్ లేకపోతే బెంగళూరు. ఇప్పుడు మీకు తీసుకోండి, చెన్నైలో రెడ్ హిల్స్ అని ఉంది, ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు రెడ్ శాండ్ స్మగ్లర్స్. అట్లనే బెంగళూరులో కటిగనహల్లి అని ఉంది. ఈ రెండు ప్రాంతాలు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఒక ఇట్స్ ఎ మిస్నామర్ టు సే ఇది ఒక కులం, పర్టిక్యులర్ కమ్యూనిటీస్ ఇన్వాల్వ్డ్. బట్ హౌవర్ అంటే సినిమాలో బికాజ్ ఇఫ్ ద ఎర్రచందనం స్మగ్లర్ ఈజ్ అ హీరో, అది హీరోయిక్గా ఆపాదించి పుష్పరాజు అవును హీరోయిక్గా ఆపాదించి ఒక కమ్యూనిటీ సపోర్ట్ పెట్టడం అన్నది ఇక్కడ ఒకటండి. ఫెయిర్ టు సే దట్ అంటే ఈ పుష్పరాజు అనే క్యారెక్టర్ నాకు తెలిసి ఇట్స్ ఎ ఫిక్షనల్ క్యారెక్టర్, డజంట్ ఎగ్జిస్ట్. బట్ ఈ పుష్పరాజులో ఉన్న షేడ్స్ కొన్ని నా పుస్తకంలో ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఉండుండొచ్చు. షేడ్స్ అంటే వాట్ యు మీన్? లైక్ హౌ ద డేరింగ్ ఆపరేషన్స్ హీ డస్ అండ్ హౌ వైలెంట్ హీ ఈజ్, ఎక్కువ వైలెన్స్. దెన్ ద అమౌంట్ ఆఫ్ నెక్సెస్, అంటే రాజకీయ నాయకులతో కానీ అక్కడ మనకు చూపించారు కదా, ఎంపీతో సంబంధం ఉన్నట్టు. దెన్ ఆపరేషన్ స్టైల్ అవి ఉండొచ్చు. కొంచెం సినిమా అంటే లిబర్టీస్ ఉంటాయి, ఎగ్జాజరేట్ చేస్తారు. బట్ it's more a fiction. Right. That film is what it looks like. It's a more of fiction with a background based on some research. Right. But ఇక్కడ హీరో అంటే సినిమాలో గ్లోరిఫికేషన్ ఉంటుంది, క్రైమ్ గ్లోరిఫికేషన్ జరిగింది సినిమాలో. బట్ ఇక్కడ నా పుస్తకంలో చెట్టే హీరో. ఎర్రచందనం చెట్టు గొప్పతనం ఏంటంటే ఇంతమంది రాక్షసులు, స్మగ్లర్లు నేను రాక్షసులు అంటున్నాను, వచ్చి నరికిన ఎర్రచందనంలో గొప్పతనం ఏంటంటే రెండు వాదనలు ఉన్నాయి. ఇది ఎక్కువ నరుక్కుంటూ పోతే ఎండేంజర్డ్ స్పీసీస్ అవుతుందని, అంటే దొరకకుండా పోతుంది ఫ్యూచర్లో అని. ఇంకొక వాదన ఏంటంటే ఈ ఎర్రచందనం అలా పిలకలు వేసుకుంటూ వస్తుంది. ఒక ఫారెస్టర్ నాకు చెప్పాడు ఇది రాక్షసి జాతి లాంటి చెట్టు అని. సో ఎన్ని కొట్టినా వస్తూనే ఉంటుంది. సో కాబట్టి అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఈ 70 సెంటీమీటర్స్ సర్కంఫరెన్స్ ఇంత ఏజ్ ఉన్నాయని కొట్టేశారనుకోండి, అంటే మనం ఈ క్రాప్ రావాలంటే అని ఆగాలి. సో బట్ ఇది సర్కంఫరెన్స్ వేల కిలోమీటర్ల ఏరియాలో పెరుగుతుంది అడవిలో. కాబట్టి ఐ థింక్ దెర్ ఈజ్ బట్ ఎక్కువైంది స్మగ్లింగ్. మీకు ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఎలక్షన్స్ టైంలో ఎక్కువ జరుగుతుంది, ఎందుకంటే ఫండింగ్ చేయాలి కాబట్టి. అది తమిళనాడు ఎలక్షనా లేకపోతే ఇక్కడ ఆంధ్రాలో ఎలక్షనా, అది ఇట్స్ నాట్ వన్ పార్టీ, ఎక్కువ అవుతుంటుంది. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా రాజకీయ ఎలక్షన్స్ అయినప్పుడు న్యాచురల్ డిజాస్టర్, ఫేక్ న్యూస్ ఎక్కువ వస్తుంటుంది. అట్లనే బికాజ్ ఇట్స్ లింక్డ్, ఇట్స్ పొలిటికల్లీ లింక్డ్ ఆల్సో సంహవ్ అండి. వీరప్పన్ విషయంలో కావచ్చు, ఎర్రచందనం స్మగ్లర్స్ విషయంలో వాళ్ళెవరు కూడా వాళ్ళ రాబిన్హుడ్ టైప్ ఇమేజ్ వచ్చేసింది తప్ప వాళ్ళకి, బికాస్ దే ఆర్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు సో మెనీ పీపుల్. ఐ డోంట్ నో వాట్ ద ఫండా ఇస్ దేర్, అంటే వెదర్ దట్ ఈస్ ద రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ ఆల్వేస్ వండర్డ్, అసలు వాళ్ళ ఆ సంపదని కానీ ఆ డబ్బుని కానీ ఎంజాయ్ చేసే పరిస్థితులు లేవు. దారుణమైన పరిస్థితుల్లో నిత్యం జంతువులు ఒకవైపు, పోలీసులు ఇంకోవైపు తరుముకుంటున్న ఈ పరిస్థితుల్లో వాళ్ళ కాలాన్ని వెళ్ళదీస్తూ, లగ్జరీ లేదు, డబ్బు లేదు, పాడు లేదు, ఎందుకు చేస్తారబ్బా అనిపిస్తుంది. అయితే మీరు చూసింది ఓన్లీ వుడ్ కట్టర్స్ గురించి, వాళ్ళకి లేదు. వాళ్ళ వుడ్ కట్టర్స్ ఏంటంటే
అడవిలో మాత్రం కొడతారు, వాళ్ళకి డబ్బులు వస్తే పోతారు. బట్ దుబాయ్లో ఉన్న సాహుల్ హమీద్ కొన్ని వందల కోట్ల అధిపతి. మీరు నా బుక్లో నేను ఆ ఫోటోలు వేయలేదు, నా దగ్గర ఉన్నాయి. కార్లు చూస్తే లగ్జరీ కార్సు. మీరు ఏ మేజర్ స్మగ్లర్ తీసుకున్నా మన డిఆర్ఐ అంటే నా పరిశోధనలో నేను అడవిలోకి వెళ్ళి రాశాను, ఆఫీసర్తో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, దెన్ డిఫరెంట్ ఏజెన్సీస్, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ మనం చూస్తే ఏ స్మగ్లర్ అయినా ఒక 100 కోట్లు తక్కువ ఎవరు లేరు. సో మనం చూపించింది ఈ వుడ్ కట్టర్ వేరు, ఇల్లీగల్ వుడ్ కట్టరు. దీంట్లో డిఫరెంట్ స్టేజెస్ అప్ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ ఉన్నారు, సో ఎక్స్పోర్టర్స్ ఉన్నారు. సో 100 కోట్లు ది ఎర్నింగ్. సో వాళ్ళు వీళ్ళని వాడుకుని ఇంకో కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అయితే అంటే వీళ్ళకి పావలా వస్తే వాడికి ₹1,00,000 వస్తుంది. సినిమాలో కూడా చూపించారు, పుష్ప సినిమాలో కూడా చూపించారు కదా యాక్చువల్గా లోకల్గా ఏం జరుగుతుందని చెప్పేసి. అవును, కరెక్టే. అది ఎందుకంటే వీళ్ళకి వచ్చే తక్కువ, రిస్క్ చేస్తారు. సో ఇక్కడ 2 ఉంటాయి. పుష్ప సినిమాలో మనకి మోర్ బ్లూ కాలర్ అఫెన్స్ లాగా చూపించారు, బట్ దెర్ ఈస్ అ బ్లూ కాలర్ అఫెన్స్ అండ్ వైట్ కాలర్ అఫెన్స్. ఇక్కడ బ్లూ కాలర్ ఏంటంటే ఈ అడవిలో చెట్లు కొట్టేవాళ్ళు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. కానీ మనకి వైట్ కాలర్ ఎవరంటే ఎక్స్పోర్టర్స్, కంపెనీలు పేర్లు పెట్టుకొని ఉంటారు. చాలా ఒక ట్రేడింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు సో అండ్ సో ఎక్స్పోర్ట్స్ అంటారు. ఒక ఐరన్ పైప్స్ ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది, మొన్ననే పట్టుకున్నారు. నా పుస్తకం వచ్చిన తర్వాత కస్టమ్స్ వాళ్ళ మీద సిబిఐ ఒక కేసు పెట్టింది. వాళ్ళు ఐరన్ పైప్స్ పోతున్నాయి అని చెప్పారు. ఎందుకు ఆ స్కానింగ్లో కూడా వెళ్ళదు ఈ కంటైనర్, అంత నెక్సెస్ ఉంటుంది. మనకి అదంతా సినిమాలో చూపించలే. ఇంకా స్కానింగ్ చూపించారు, అది వేరు. అది ఇక్కడ చెక్ పోస్ట్లో దగ్గర. నేను మాట్లాడుతుంది పోర్టులో, ఎయిర్ కార్గోలో, బెంగళూరులో ఎయిర్ కార్గోలో స్కానర్స్ కూడా పట్టలేవు. అక్కడ వాళ్ళిద్దరు మేనేజ్ చేశారు. ₹1,00,000, 9 లక్షలు ఒక కంటైనర్ వెళ్ళటానికి లంచం. సో ఎంత మనీ ఇన్వాల్వ్ అయిందో ఆలోచించండి. సో ఆ స్కాన్ అవ్వదు. అవినా రిపోర్ట్లో ఇంకొకటి, ఆ సీల్ కూడా, సీల్ వేసే దాన్ని మార్చే విధానం, ఇదంతా ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను బుక్లో. సో ఇది ఈ మనకు చూపించింది ఓన్లీ వుడ్ కట్టరు, స్మగ్లరు, ట్రాన్స్పోర్టరు. మీరు అన్నట్టు పాల కంటైనర్స్లో, అంబులెన్సెస్లో అదంతా నిజమే ఆ పోయేది. బట్ యాక్చువల్గా పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దెన్ పోర్ట్ అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దెన్ పోలీస్. నా బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫారెస్ట్, ఐ జస్ట్ వండర్, అంటే వాళ్ళందరినీ వీడు ఏ టైపో కాదో అని ముందే ఊహించుకుని వీటి లంచం ఇస్తే ఎలా రియాక్ట్ అవుతాడో కూడా ఆలోచించకుండా ఆ సెటప్ చేసేవాడు, నెట్వర్క్ చేసేవాడు, వాడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయని ఆలోచిస్తున్నాను. అవును, ఎందుకంటే దీంట్లో మామూలు మనీ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఐ టోల్డ్ యూ, ₹1,50,000 కోట్ల విలువైన రక్త చందనం దేశం దాటిపోయింది అంటే, ఇంత డబ్బున్నప్పుడు ఇంకా మనిషి అంటే ఎక్కువ మంది దే ఆర్ వల్నరబుల్ టు బ్రైబ్స్. రైట్. ఐ మీన్ వన్ గ్రేట్ థింగ్ అబౌట్, అంటే ఐ నౌ వాంట్ టు ఫోకస్ అ కపుల్ ఆఫ్ థింగ్స్ ఆన్ ద బుక్ అండి. బుక్ లేఅవుట్ చాలా బాగుందండి, వెరీ యూజర్ ఫ్రెండ్లీ, రీడర్ ఫ్రెండ్లీ, బికాజ్ చాప్టర్ వైజ్ ఉంది. రెండోది ద ఫాంట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ ఫర్ ది ఐ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ డెసిషన్ తీసుకున్నందుకు ఐడ్ లైక్ టు అప్రిషియేట్. రెండోది, ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు యాక్చువల్లీ? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. నా పుస్తకం ఎందుకు పనికి వస్తుందంటే, ఇది ఒక కంపెండియం, ఒక రెడీ రెక్నర్. అందరికన్నా ఎక్కువ నా పుస్తకంలో స్పందన, నా పుస్తకం తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ నేను ఒక 200 కాపీస్ దాకా అమ్మేశాను. ఓకే, దట్స్ ఫాస్ట్ యాక్చువల్లీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బుక్. కరెక్ట్. ఫారెస్టర్స్, రిటైర్డ్ ఫారెస్టర్స్, ఎగ్జిస్టింగ్ ఫారెస్టర్స్ నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇంత ఓకే, ఈ పుస్తకంలో నేను కేవలం ఒక క్రైమ్ యాంగిలే కాకుండా బయాలజికల్ యాంగిల్. నా లాస్ట్ చాప్టర్ పేరు కాల్ ఫర్ ద కన్జర్వేషన్ కాల్, అంటే ఎలా పరిరక్షించాలి. ఈ ప్లానెట్ కిల్లర్స్ వీళ్ళు, అంటే ఈ భూతలాన్ని చంపేస్తున్న, మన భూమాతను చంపేస్తున్న రాక్షసులు. ఈ కన్జర్వేషన్ ఎలా జరగాలి,
ఏంటి లూప్ హోల్స్ సిస్టంలో ఏమున్నాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎట్లా మనం దీన్ని పరిరక్షించవచ్చు ఈ రెడ్ శాండ్ ఇండస్ట్రీని, దీన్ని మనం ఎకానమీ అంటే ఇక్కడ ఒకటి జరిగింది. అప్పుడులో ఒక కలలు కన్నారు దీంట్లో, అంటే అధికారులు చెప్పడం అయితే అప్పటి ముఖ్యమంత్రి ఇది అమరావతి ప్రాజెక్టుకి కానీ లేకపోతే ఆర్థికంగా మన రాష్ట్రం రెండు ముక్కలైన తర్వాత ఆర్థికంగా చితికిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఈ రెడ్ శాండర్స్ ద్వారా వచ్చే డబ్బు, వేలం ద్వారా వచ్చే డబ్బు బాగా వస్తుంది అనుకున్నారు. అయితే అక్కడ కూడా వీళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే స్మగ్లర్సు, ఈ ఆక్షన్ జరగకుండా కోర్టులకు వెళ్ళారు భారీ ఎత్తున కోర్టులో. బికాస్ ఆక్షన్ జరిగితే అఫీషియల్గా అమ్మితే వీళ్ళకి విలువ ఉండదు కదా. సో ఇలాంటి నా బుక్ ఇట్స్ నాట్ ఓన్లీ ఏ రెడీ రెకనర్, బట్ దీంట్లో ఏం మెజర్స్ ఉన్నాయని నేను చెప్పాను. దాని ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ టేకప్ చేస్తే బాగుంటుంది. ఇంకోటి ఫోకస్ పెరిగింది ఈ బుక్ తర్వాత. నన్ను అంటే అఫ్కోర్స్ సైమల్టేనియస్గా సినిమా వల్ల కూడా కొంత ఫోకస్ వచ్చి ఉండొచ్చు సినిమాలో, బట్ గ్లోరిఫికేషన్ ఆఫ్ ద క్రైమ్ జరిగింది. బట్ నా బుక్లో ఐ బీన్ ఇది తప్పు. ఇందులో ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టెల్ ఆర్ నాట్. రీసెంట్లీ ఒక ఫారెస్ట్ అధికారి నాకు ఫోన్ చేశారు, ఈ బుక్ చదివిన ఆయన, సినిమా చూసిన ఆయన. ఈ ఇల్లీగల్ వుడ్ కట్టర్సు మామూలుగా అయితే వెపన్స్ క్యారీ చేయరు, వాళ్ళు గొడ్డలే క్యారీ చేస్తారు. సినిమాల్లో అంటాడు కదా, నాకు గొడ్డలు ఇచ్చాడు దేవుడు, నీకు గన్ ఇచ్చాడని. సో అది వాస్తవమే. కానీ మనకి కొన్ని ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. ఫారెస్ట్ అధికారుల్ని రాళ్లతో కొట్టి చంపిన, డేవిడ్ కరుణాకర్ ఇలా రాళ్లతో కొట్టి చంపిన ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. ఆ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు వెళ్ళి వుడ్ కట్టర్స్ని ఆపాలంటే. అదర్వైజ్ లార్జ్లీ ఈ వుడ్ కట్టర్స్ ఏంటంటే పోలీసులను చూడగానే, టాస్క్ ఫోర్స్ని చూడగానే పారిపోతారు. కానీ నాకు తెలిసిన రీసెంట్గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది వెదర్ పుష్పరాజ్ వల్ల ఇన్స్పైర్ అయ్యారా అని మనం ఒక హైపోథసిస్. రీసెంట్గా స్టోన్ పెల్టింగ్ అయిందంట కడప జిల్లాలో, బాక్రావుపేట ఏరియాలో స్టోన్ పెల్టింగ్ జరిగింది. అయితే స్టోన్ పెల్టింగ్ ఇంత ముందు లేదా అంటే ఉంది, స్టోన్ పెల్టింగ్తో చంపేసిన రోజులు ఉన్నాయి. బట్ ఇటీవల కాలంలో సో మేబీ ఎక్కువ మంది ఇన్స్పైర్ అయ్యి ఇంకొకటి దీని మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ వల్ల ఒక నష్టం కూడా ఉంది. ఇది చాలామంది తెలిసింది ఇది ఇంత విలువ అని దీన్ని. సో ఎందుకంటే ఈ అడవిలో ఎన్ని మార్గాలు, ఎన్ని వేల కిలోమీటర్లు, ఎవడు ఎక్కడ దూరుతున్నాడో తెలియదు, ఎవడు ఎక్కడ బయటకు వెళ్తున్నాడో తెలియదు. నేను రాశాను చాప్టర్లో టాస్క్ ఫోర్స్ గురించి. 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు ఒక అప్గ్రేడ్ చేశాడు. సో చేసినప్పుడు ఈ టాస్క్ ఫోర్స్కి అంత సరంజామా, సామాగ్రి, వెపనరీ, మెన్ లేరు. ఎందుకంటే నీకు చీమల్లాగా వెళ్ళిపోతున్నారు లోపలికి. సో మేము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కోమింగ్ పార్టీలో అడవిలోకి వెళ్ళాను. ఒక 2 రోజులు ఉన్నాం, అడవిలోనే పడుకున్నాం, అడవిలోనే తిన్నాం. స్మగ్లర్ ఎక్కడో ఉంటాడు, వాడికి తెలిసిన దారులు, వాళ్ళకి లోకల్ గైడ్స్ ఉంటారు, వాళ్ళకి తెలిసిన దారులు మనకు కూడా తెలియవు. సరే ఫారెస్ట్ వాళ్ళు కూడా వాచర్స్ని పెట్టుకున్నారు. ఈ వైపు వస్తున్నారంటే ఈ వైపు ఉండరు, వాళ్ళు పారిపోతారు. సో మా పార్టీకి కాదు వేరే పార్టీకి తగిలారు, ఆ దొంగలు వదిలేసి పారిపోతారు. దొరికే వాళ్ళు ఒకళ్ళిద్దరు. ఆ పైనుంచి ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఆగిపోతుందంటే ఈ వుడ్ కట్టర్స్ దగ్గరే ఆగిపోతుంది, పైకి వెళ్ళట్లా. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఏజెన్సీస్ని, ఈ ప్రభుత్వాలని, ఈ అధికార యంత్రాంగాన్ని ఒక క్వశ్చన్. సాహుల్ హమీద్ని మీరు ఎందుకు తీసుకురాగలేకపోయారు? దుబాయ్లో కూర్చున్న సాహుల్ హమీద్ని ఇంటర్పోల్ నోటీస్ ఉంది, రెడ్ కార్నర్ నోటీసు. అయితే సరే విజయ్ మాల్యాని తీసుకొచ్చారా, నీరవ్ మోడీని తీసుకొచ్చారా అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ లీగల్ ఇష్యూస్. అయితే దుబాయ్కి సంబంధించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మనకి కొన్ని ఒప్పందాలు ఉన్నాయి, ఎక్స్ట్రడిషన్ ఒప్పందాలు, డ్యువల్ క్రిమినాలిటీ. అయితే దుబాయ్లో ఈ చెట్టు నరకడం నేరం కాదు, డ్యువల్ క్రిమినాలిటీ లేదు. సాహుల్ హమీద్ని స్పాట్ చేశారా అంటే చేశారని చెప్పారు నాకు పాత డీజీపీ. అది నా బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అనేది పెద్ద ప్రశ్న. ఇంకొకటి, భారతదేశానికి ఎక్కువ ఎక్స్ట్రడిషన్స్ జరిగిన దేశం దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.
మరి ఎందుకు సాహుల్ హమీద్ని తీసుకురాలేకపోతున్నారు? ఇప్పుడు ఇలాంటి వాళ్ళు, సాహుల్ హమీద్ లాంటి వాళ్ళు ఒక 20 మంది ఉంటారండి, గట్టి వాళ్ళు, అంటే వేల కోట్లు సంపాదించిన వాళ్ళు. వాళ్ళందరినీ మనం మూసేయలేమా, తీసుకురాలేమా? సరే కేసులు వేస్తున్నాం, బయటకు వెళ్తున్నారు, పీడీ యాక్ట్లు పెట్టారు. అట్లని అసలు పోలీస్ యంత్రాంగం ఏది చేయలేదు, ఫారెస్ట్ అధికారం, టాస్క్ ఫోర్స్ ఏది చేయలేని అంటలేదు. దే హ్యావ్ డన్ అన్ ఎక్సలెంట్ వర్క్. చాలా చోట్ల పీడీ యాక్ట్ పెట్టారు, అరెస్టులు చేశారు. బట్ వాళ్ళకి డబ్బుతో బయటకు వస్తారు. రైట్. లాయర్లు పెట్టుకుంటారు, ఖరీదైన లాయర్లని, బయటకు వస్తారు, మళ్ళీ కనపడరు. మళ్ళీ ఈ తమిళ స్మగ్లర్లు కూడా వాళ్ళు ఎక్కడో దొరకరు. సో అయితే దీనికి ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇంకా వాళ్ళు స్మగ్లర్లు ఎంత వ్యవస్థీకృతంగా ఉన్నారో టాస్క్ ఫోర్స్ని కూడా బలపరచాలి. సో సాహుల్ హమీద్ని, ఆయన పేరు దావుద్ సాహుల్ హమీద్. సో ఈజ్ సిట్టింగ్ ఇన్ దుబాయ్. రైట్. ఇట్స్ సో ఫ్యాసినేటింగ్ అండ్ ఆల్సో షాకింగ్. ఫ్యాసినేటింగ్ యాజ్ అ స్టోరీ, బట్ షాకింగ్ దట్ ఇది మన మధ్యనే జరుగుతుందని చెప్పేసి. సో ఈ బుక్లో చాలా విషయాలు రాశారు. వేర్ ఇస్ దిస్ బుక్ అవైలబుల్ సుధాకర్ గారు? ఈ బుక్ మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంది. సేమ్ డే నిన్ననే అమెజాన్లో తెలుగులోకి అనువదించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చూస్తున్నాను, అంటే నేను రివైజ్ చేస్తున్నాను. ఇందులో నాకు చాలా సజెషన్స్ వచ్చినాయి. నేను రివైజ్ చేస్తున్నాను. ఆ రివిజన్ అప్పుడు తెలుగులో కూడా నేను అనువదించడం కన్నా తెలుగులోనే రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను తెలుగు జర్నలిజంలో కూడా ప్రావీణ్యం ఉంది నాకు. నేను ఈనాడులో కేంద్ర సంపాదక మండలిలో పనిచేశాను. నేను ఎడిటోరియల్ వ్యాసాలు రాశాను, సంపాదకీయ వ్యాసాలు రాశాను. దెన్ పెద్ద పెద్ద ఆర్ఎం పాల్, అంబరీష్ ఘోష్, ఏజీ నురానీ లాంటి వాళ్ళని ట్రాన్స్లేట్ చేశాను. వాజ్పేయి మై మ్యూజింగ్స్ ఫ్రమ్ కుమర్కోమ్ నేను, మా మిత్రుడు సూరావజ్జల రాము గారు ట్రాన్స్లేట్ చేశాం. సో అది ఉంది తెలుగులో రాయాల్సినది. దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, అంతర్జాతీయంగా కూడా నాకు కాల్స్ వచ్చినాయి. ఒక ఐ డోంట్ వాంట్ టు నేమ్ బికాజ్ వాళ్ళ ప్రైవసీ కాబట్టి, ఒక మేజర్ ప్లాట్ఫామ్, ఓటీటీ ప్లాట్ఫామ్, ది వర్కింగ్ ఆన్ వరల్డ్ వైడ్గా ఒక సబ్జెక్ట్ మీద. అందులో ఇదొకటి దే వాంట్ నా సాయం కోసం అడిగారు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకున్నాను. నేను మొత్తం రాయగలిగానా అని నన్ను ఒక క్యాండిడ్గా మీరు ఒక క్వశ్చన్ అడిగారనుకోండి, అంటే దీంట్లో వినిపించే మాటలు వేరు, ఎవిడెన్స్తో, సాక్ష్యాధారాలతో మనం రాయగలం. ఎందుకంటే నా బుక్లో ఫిక్షన్ లేదు, ఫ్యాక్ట్స్ ఉన్నాయి. నేను రాసింది ఫ్యాక్చువల్ అకౌంట్, నిజం, ఇట్స్ ఎ నేకెడ్ ట్రూత్. సో దాంట్లో సాక్ష్యాధారాలు లేవు కాబట్టి నేను కొంతమందిని వదిలేశాను, చాలా పెద్ద పదవుల్లో ఉండి. చాలా అయితే మీకు కావాలంటే చూడొచ్చు, డేవిడ్ పిచరెట్ అనే ఒక ఫ్రెంచ్ స్కాలరు ఇక్కడికి వచ్చి చాలా రాశారు ఆయన. కానీ ఆయన రాసిన దానికి కొన్ని ఎక్స్ప్లోజివ్గా ఉంది, కానీ దానికి ఎవిడెన్స్ లేదు. సో అందుకని నేను కొన్ని విషయాలు వదిలేశాను. బట్ సెకండ్ రివైజ్డ్ ఎడిషన్లో ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్ బికాస్ నేను మన జస్టిస్, భారత సర్వోన్నత న్యాయస్థానానికి సుప్రీం చీఫ్ జస్టిస్ అయిన జస్టిస్ ఎన్వి రమణ గారి పుస్తకాన్ని విడుదల చేశారు, రిలీజ్ చేశారు. ఆయన కూడా మాట్లాడితే ఏమన్నారంటే, దెర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్, సుధాకర్ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ వర్క్ అని చెప్పారు ఈ పుస్తకాన్ని మీరు చూసుంటే. దెన్ సో ఫోకస్ ఆయన మాట్లాడుతూ అన్నారు, ఎర్రచందనం అనేది మన ప్రాంతానికే కాదు, మొత్తం భారతదేశానికి ప్రైడ్ స్పీసెస్. లేకపోతే చైనా వాడు, జపాన్ వాడు దీని గురించి ఎంత వాళ్ళకి వెర్రి పిచ్చి. ఒక డ్రగ్ అడిక్ట్ డ్రగ్ లేకపోతే ఎలా తణుకులాడతాడో, రెడ్ శాండర్స్ సప్లై. మీకు తెలుసా, చైనాలో ఒక రెడ్ శాండర్స్ మ్యూజియం ఉంది, జిటాన్ అంటారు చైనాలో దీన్ని. నేను నా బుక్లో మీరు చూస్తే ఒక చాప్టర్ 9th మనకు లేదు, 9th చాప్టరు మనకు ఉంది, గోడౌన్ మాత్రమే తిరుపతిలో. ద చైనీస్ కనెక్షన్ అనే ఒక చాప్టర్ ఉంది. దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చైనాలో ఇది ఒక పెద్ద క్రాఫ్ట్స్మెన్షిప్, దీని మీద పెద్ద, అంటే దీన్ని ఎలా చెక్కాలి అన్న దాని మీద పెద్ద ట్రైనింగ్. అక్కడ ఒక మహానుభావురాలు ఉంది, అంటే ఆమె దీంట్లో ఎక్స్పర్ట్. సో ఇది ఇట్స్ ఎ వండర్. లైక్ ఇది ఈరోజు అయితే నాకు ఒక ఆఫీసర్ కాల్ చేశారు, ఆయన పేరు రామకృష్ణారెడ్డి గారు. ఆయన ఎప్పుడో
1930 విషయాలు కూడా నాకు చెప్తున్నారు. ఎట్లా బ్రిటిష్ టైంలో ఇది అక్కడ చెన్నైలో ఈ లాగ్స్ని మాత్రం సపరేట్ చేసేవాళ్ళు. సో ఇది రాను రాను ఫోకస్ పెరిగింది. ఇదేంటంటే అండి, ఒక మాడ్యూల్ని కొంతమందిని అరెస్ట్ చేస్తే ఈ చెట్టు ఎలా అయితే నువ్వు నరికితే ఎలా వస్తుందో ఈ చెట్టుని నరికే రాక్షసులు కూడా మళ్ళీ వస్తున్నారు. అంటే వేరే మాడ్యూల్ వస్తుంది, వేరే వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇది మనకి ఈ సైబర్ క్రైమ్లో జామ్తారా ఇలాంటి ప్రాంతాల నుంచి ఫోన్లు చేసి ఎలా అయితే అరెస్ట్ అయితే కొత్త వాళ్ళు వస్తున్నారో, ఎందుకంటే దీంట్లో డబ్బు ఉంది. సో వాట్ మై అపీల్ యాజ్ ఎ బుక్ రైటర్, యాజ్ అన్ ఆథర్, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ భారత కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ఏజెన్సీస్ కానీ దేర్ షుడ్ బి మోర్ కోఆర్డినేషన్ అండి. టాస్క్ ఫోర్స్ ఒక పని చేస్తుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక పని చేస్తుంది, పోలీసు, తమిళనాడు పోలీస్ అనుకుంటుంది ఇది నాది కాదు కదా, కర్ణాటక పోలీస్ అంత యాక్టివ్గా లేకుండా ఉంది. ఈ మధ్య మన పుస్తకం బయటకు వచ్చిన తర్వాత లేదా సినిమా బయటకు వచ్చిన తర్వాత లేదా జస్టిస్ రమణ గారు దీని మీద మాట్లాడిన తర్వాత కొంత ఈడీ, డిఆర్ఐ కొంతమందిని ఫోకస్ చేశారు. మీరు ఒక క్వశ్చన్ అడిగారు దీంట్లో ఏంటి గ్లామర్ లింక్ ఏంటని. మరాఠీ ఫిల్మ్స్ తీసిన అజిత్ సాతం అతను చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. రిట్స్ అండ్ స్పీకింగ్ మరాఠీ సినిమాలు తీశాడు ఆయన, మంచి మంచి పాపులర్ సినిమాలు. సో ఇందులో ఒకళ్ళు లేరు ఒకళ్ళు ఉన్నారు అని కాదు. ఇంకా మనం చెప్తే కడుపు చించుకుంటే కాళ్ళ మీద, అంటే అక్కడున్న స్థానిక అన్ని వ్యవస్థలు, అది పాత్రికేయ వ్యవస్థ, న్యాయ, అంటే ఎవరైనా లాయర్లా లేకపోతే ఇన్వాల్వ్ అంటే వాళ్ళు ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్, పేమెంట్స్ దే పెయిడ్, ఎవ్రీబడి ఈస్ పెయిడ్ అండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మనీ. అండ్ ఆల్సో ఐ మీన్ ఇది చాలా పెద్ద విషయం మీరు చెప్పారు ఇవాళ. ఇట్ ఇస్ 3 జిల్లాల్లోనే పండుతుంది అన్నది. సో దట్ షోస్ మెయిన్ చిత్తూరు, కడప, ఈ 2 జిల్లాలు ఎక్కువ, నెల్లూరు, కొంత వేరే కర్నూలు, ప్రకాశం. మనకి ఇక్కడ తిరుపతి వెంకన్న పాదాల దగ్గర నుంచి ఈడుపుల వాయి వరకు పండుతుందండి. గ్రేట్. సో అది బట్ వెరీ ఫ్యాసినేటింగ్ బుక్ సుధాకర్ గారు. అండ్ మా ఐ డ్రీమ్లో మీరు మాతో కలిసి ఒక సిరీస్ చేయాలి, సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అని చెప్పి మా కోరిక. వీడ్ లైక్ టు కంటిన్యూ దిస్ కాన్వర్సేషన్ వన్స్ ఐ రీడ్ దిస్ బుక్ అండ్ ఆల్సో బ్రింగ్ అవుట్ సమ్ యాక్చువల్ స్టోరీస్ ఆఫ్ యాక్చువల్ స్మగ్లర్స్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ వండర్ఫుల్ బుక్. మీకు చూస్తే అందులో కొంతమంది స్మగ్లర్ల జీవితాలు చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటాయి. దాని మీద తప్పకుండా వాళ్ళు వాడే కార్లు, వాళ్ళ బంగ్లాలు, వాళ్ళ జీవితం. ఒక ఇన్స్టాన్స్ రాశాను. ఒక స్మగ్లరు వాళ్ళ ఇంట్లో పెళ్ళికి, దుబాయ్లో పెళ్ళి అవుతుంటే ఇక్కడ ఒక తిరుపతి నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ బుక్ చేస్తాడు. ఫ్లైట్ అంతా అతిథులే. వాళ్ళంతా ఎవరు వెళ్ళేవాళ్ళు? ఈ స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే. సో ఇమాజిన్ ఒక ఫ్లైట్లో మనం బస్సు మాట్లాడుకున్నట్టు మన పెళ్ళికి వీళ్ళు ఫ్లైట్ మాట్లాడుకున్నారు. సో అంత ఫ్యాసినేటింగ్ లైఫ్ స్టైల్ ఉంది. వాళ్ళు బిఎండబ్ల్యూలు, పెద్ద పెద్ద కార్లు, ఒక్కొక్కడికి 10 కార్లు. సో దెర్ ఇస్ సచ్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఇట్స్ ఆల్సో ఐ మీన్ అమేజింగ్ రీసెర్చ్ యూ హ్యావ్ డన్ సుధాకర్ రెడ్డి గారు. అండ్ అదంతా కొలెక్ట్ చేసి పుస్తకంగా అందించడం ప్రపంచానికి ఇట్స్ రియలీ ఎ ట్రీట్ అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆలోచింపజేశారు. బట్ ఈ టైంలో ఆన్ అ క్లోజింగ్ నోట్ ఐ వాంట్ టు సే దట్ ఫిల్మ్ మేకర్ షుడ్ యాక్చువల్లీ థింక్ హూ దే ఆర్ గ్లోరిఫైయింగ్, బికాస్ Errachandana smuggling is one of the biggest crimes. It's a big racket. But by glorifying it in cinema, what are we trying to achieve and what is the message we are trying to give అని ఒక విషయం ఆలోచించాలని మీరు అంటే సినిమా అనేది సందేశం కోసం తీసేది సినిమా, ఆర్ట్ సినిమా అవుతుంది కదా. ఇట్స్ ఎ కమర్షియల్ ఫిల్మ్. బట్ దేర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ ఎక్కడో రెస్పాన్సిబిలిటీ ఉండాలి. దేర్ ఇస్ లైక్ వి హావ్ సెన్సార్ రూల్స్. ఈ రోజు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు కూడా, మనం ఇప్పుడు ఈ స్టూడియోలో మాట్లాడుతున్నప్పుడు కూడా కొంతమంది వుడ్ కట్టర్స్ నరుకుతూనే ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో ఇది పోతూనే ఉంది. చెక్ పోస్టులు దాటిపోతూనే ఉంది, పోర్టులు దాటిపోతూనే ఉంది అంతర్జాతీయ. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ రెడ్డి గారు ఫర్ యువర్ టైం అండ్ చాలా విపులంగా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఈవెన్ టుడే యాజ్ వీ స్పీక్. నాకైతే ఎర్రచందనం ఫారెస్ట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ పుష్ప ఇస్ అ వండర్ఫుల్ ఫిల్మ్, వండర్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్. కానీ లైక్ ఐ సెడ్ కొన్ని సెన్సిటివిటీస్ కూడా ఉన్నాయని చెప్తూ
We look forward to this conversation continuing in the future. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Namaskaram. Thank you. And that is the candid conversation today. Thank you all for watching. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.